దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. అది వాక్యాన్ని అందిస్తుండగా మనం శ్రద్ధగా విని ఆ మాటల్లో ఉన్నటి చక్కటి విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. కూడి ఇచ్చిన సమయం ఇచ్చిన పాస్టర్ గారికి దేవాది దేవునికి కూడా వందనాలండి. మరి గడిచిన శనివారం నుంచి శనివారం వరకు దేవుడు మన అందరినీ బలిష్టమైన రెక్కల చేత మనందరినీ కాచి కాపాడినందుకు, ఈరోజు మనకు నిలబెట్టినందుకు దేవుడికి మనందరం 2 చేతులు పైకెట్టి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీతో మేము పంచుకోవాలనుకుంటున్నానండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఈ రాత్రి వేళ మనకి చక్కని మాట, బలపరిచే మాట, ధైర్యం ఇచ్చే మాట మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఇక్కడ మనకి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోను. ఎవరును తరమకుండా ఎలా పారిపోతాడంటే దుష్టుడు పారిపోతాడంటే, కానీ అది ఎవరికీ తెలియదు ఎలా పారిపోతాడు. మన దగ్గరికి ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు ఎలా వెళ్తాడంటే మన దగ్గరే ఉంటాడు, కానీ వెళ్ళిపోతాడా? కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎవరును తడమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వల్లే ధైర్యం పొందురు. నీతిమంతులైన ఎవరైతే ఉన్నారో, మనం నీతిమంతులమే కదండి, దేవుని దగ్గర కడగబడ్డ వాళ్ళమే కదండి, దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళం కదండి, దేవునికి మనం దగ్గర ఉండి దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనం నీతిమంతులు. అందుకే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో సింహం వలె ధైర్యంగా ఉండరు అని చెప్తానండి. ఇక్కడ సింహం వలె, ఇక్కడ సింహము ఒక ప్రక్కన సింహం మన ఎదురుగా వచ్చిందంటే మనం ఉంచగలమా? కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు మనల్ని సింహం వలె పోల్చి ధైర్యంగా ఉండాలని చెప్తున్నానండి. మనకి ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోను. ఏ రీతిగా పారిపోను, అసలు ఎలా పారిపోను? మనం చూసుకుంటే మనం దుష్టుడు దాని అపవాది మన చేతులు మన దగ్గర నుంచి పారిపోవాలంటే, అపవాది మన దగ్గర నుంచి దూరంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు ఇంకా తెలుసుకుందామండి. 2వ తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చెను గాని పిరికితనం ఆత్మ ఇయ్యలేదు. ఇక్కడ మనకి ఈ తిమోతి గారు మనకి రాసింది ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ గల నిగ్రహము గల ఆత్మనిచ్చెను. ఇక్కడ మనకి ధైర్యంగా ఉండాలంటే, మనం దుష్టుడి దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలంటే, దుష్టుడు మనసు నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంటే, దుష్టుడు మనసు నుంచి మనకి దుష్టుడు ఎంతగానో అపవాది ఏం చేస్తాడంటే మన మనసును పిరికితనం వేసేస్తాడండి, పిరికి విత్తనం కింద వేస్తాడు. మనం ఎంతలా ఆలోచించినా ఏమైనా చేయాలన్నా అబ్బో అలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక వ్యాపారం కానీ ఏదైనా షాప్ పెట్టాలన్నా పెడతామని మన కాన్ఫిడెన్స్గా ఉంటాం. మనం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పెట్టిన తర్వాత మనం ఎంతో కొంత లక్షల్లో ఖర్చు పెడతాం, అది లాగుతుందా అని ఒకే ఒక్క మాట ఉంటుంది చూడండి, అది మళ్ళీ వెనకలాగదు. అటువంటి మాట అపవాది కూడా మనకి వేస్తాడండి. అందుకే మనం ముందుగా చూసుకున్నది, ఎవడును తరకుండా దుష్టుడు పారిపోను, సింహమును ధైర్యం వలె ఉందురు. ఇక్కడ మనకి ఈ లేఖనంలో చూసుకుంటే తిమోతి గారు రాసిన పత్రికలో ఒకసారి మళ్ళీ చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను గాని పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. ఇక్కడ మనకున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటండి? శక్తిని ఇచ్చాడంటండి.
ఇంకోటి ప్రేమ ఇచ్చాడండి. ఇంకోటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. ఇక్కడ మనకి దేవుడు శక్తి, ప్రేమ ఇవన్నీ ఇచ్చి మనకి ఎటువంటి ఆత్మనిచ్చాడంటండి? పిరికితనం ఆత్మ ఇవ్వలేదంటండి. మన ఎవరికైనా పిరికితనం ఆత్మ ఉందంటండి? అందరికీ పిరికితనం. ఏదైనా మనం చేయాలన్నా, ఏదైనా మనం ఆలోచించాలన్నా చాలా అంత. ఎందుకంటే నేను ఇదివరకు బయటికి వెళ్ళాలంటే నాకు చాలా భయం. అలాగే ఇది కూడాను ఇక్కడ మనకు మాట ఏంటంటే దేవుడు మనందరికీ ప్రేమ ఇచ్చాడంటండి. దేవుడు మనందరికీ శక్తి ఇచ్చాడంటండి. దేవుడు మనందరికీ ఇంకోటి ఏమి ఇచ్చాడంటండి? ఆత్మ అనేది ఇచ్చాడండి. ఆత్మ కూడా ఎలా ఉండాలంటండి? ధైర్యంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇక్కడ మన తిమోతి గారు రాసిన మాట ఏంటంటే పిరికితనము. ఇక్కడ మనకు పిరికితనంగా ఉండకూడదంటండి. మనం ముందు లేఖనంలో చూసుకున్నది ఏంటంటే సింహం వల్లే ధైర్యంగా ఉండాలి. కానీ మనకి ఈ లేఖనంలో తెలియజేస్తుంది ఏంటంటే శక్తి. మనకి శక్తి కానీ ప్రేమ కానీ మనం ఏమైతే ఉన్నామో వాటిలన్నింటినీ మనం కలిపి ఆ పిరికితనం ఆత్మ కింద కాకుండా మనం ధైర్యంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆత్మ అనేది రాదండి. అపవాది మనకి ఇంత చిన్న విత్తనం వేసి నువ్వు వెళ్ళకరా, పని చేయకు, నీకు ఏమి జరగదు, ఎందుకు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అంటారు. కానీ ఏంటంటే మనం అటువంటి వాళ్ళే ఉండకూడని తెలియజేస్తుందండి. మనం ఇంకో మాట చూసుకుంటే హబక్కూకు రాసిన పత్రిక గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 19వ వచనం చదవండి. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ మనకి రాసిన మాట అంటే ఇక్కడ 19వ వచనంలో ప్రభువు యెహోవాయే ఎవరికి బలం అంటండి? నాకు బలము. ఇక్కడ మీ అందరికీ బలమేనండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే యెహోవాయే నాకు బలము, ఆయన మన కాళ్ళను లేడి కాలువలే చేయును. మన కాళ్ళు ఎలా చేస్తాడంటే ఒక లేడి కాలువలే తయారు చేస్తాడంటండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు నేను చూపిస్తున్నానంటే ప్రభువుకి యెహోవా మనకు బలంగా ఉన్నప్పుడు, దేవుడు మనకి ఒక వెనక నుండి శక్తిగా ఉన్నప్పుడు, దేవుడు మనందరికీ ఒక చేతిలాగా, ఒక హస్తంలాగా మనందరినీ కాపాడినప్పుడు మనం దేనికి భయపడాలండి అనే మాట నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం ముందుగా 28వ అధ్యాయంలో ఎవరిని తరమకుండా దుష్టుడు పారిపోతాడు. అది ఎలా పారిపోతాడు? మనం ఇటువంటి అన్ని మనం మొదటి వచనం చూసుకున్నాం, రెండవ లేఖనం చూసుకున్నాం. వీటిలన్నిటిని మనం అనుసరించి ఉన్నప్పుడు మనకి ఏమైతే ప్రభువుకి యెహోవా, ఈ లేఖనంలో ప్రభువుకి యెహోవా మనకి బలము, మనకి దేవుడు మనకే బలమని ఇక్కడ ఈ లేఖనంలో రాసినప్పుడు మనం దేనికి భయపడాలండి? దేనికి మనం చోటు ఇవ్వాలండి? దుష్టుడికి మనం దేనికి చోటు ఇవ్వాలండి? అందుకే దేవుడు మనకి బలము అని తెలియజేస్తుందండి. మనకి దేవుడు మనం బలంగా ఉన్నప్పుడు, దేవుడు మనకి దేవుడు మనల్ని కాపాడినప్పుడు మనం దేనికి భయపడకూడదండి, దేనికి మనం జడవకూడదండి. అందుకే మనకి ఈ లేఖనంలో తెలియజేస్తుంది. ఆయన మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడంటే, ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడువ చేయను. ఉన్నత స్థలముల మీద మనకి ఇప్పుడు మనం ఈ పరిస్థితులు ఉండొచ్చు, రేపన్న పరిస్థితిలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక స్థాయిలో నిలబెడతాడు. అందరూ చూడలేని, ఇదివరకు వీళ్ళు ఇలా ఉన్నారు, ఇదివరకు వాళ్ళు ఎలా ఉన్నారు, కానీ ఈ రోజున ఇంత పరిస్థితులకు వచ్చారంటే వాళ్ళకి వెనకాల ఇంకో కారణం ఏదో ఉందని అనుకోవాలి. అలాగా మనం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు మనకి బలంగా ఉన్నప్పుడు, దేవుడు మనకి ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మనకి ఉన్నత స్థలముల మీదకి తీసుకెళ్తాడండి. ఎంతగానో పైకి మనం తీసుకెళ్ళి దేవుడు మనల్ని అక్కడ కూర్చోబెడతాడండి. మేము కూడా చాలా ఎంతగానో క్రింగి ఉండి, ఎంతగానో మేము ఇదివరకు ఒక తాటికిల్లో ఉండేవాళ్ళం. దేవుడు కానీ మమ్మల్ని కనికరించి మా ప్రార్థన ఆలకించి దేవుని మీద విశ్వాసం ఉంచింది కాబట్టి ఈ రోజు ఒక ఇంట్లో ఉన్నాం. దేవుడు మంచి మందిరాన్ని కూడా ఇచ్చాడండి. అలాగే మనం కూడా ధైర్యంగా ఉన్నప్పుడు, దేవుని పట్ల నమ్మకం ఉంచినప్పుడు, దేనికి భయపడకుండా మనం దుష్టుడికి అనేది మనం ఒక తిరిగి విత్తనం వలె మనం ఇవ్వకూడని తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఇంకో మాట చూసుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన
19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ఇక్కడ మనకి 34 కీర్తన 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇక్కడ అందరికీ ఆపదలు ఉన్నాయండి. ఆపదలు ఏమన్నా వాళ్ళు ఒకసారి చేతులు పైకెట్టండి. అందరికీ ఉన్నాయి ఆపదలు. ఆఖరికి ఆఖరికి ఎంత డబ్బున్నవాడైనా సరే, ఆఖరికి ఎంత సీఎం అయినా సరే, అందరికీ ఆపదలు ఉన్నాయండి. ఎవరికి ఆపదలు లేకుండా ఎవరు లేరు. ఉన్నది ఎవరంటే ఆయన యేసు ప్రభు వారు. ఎందుకంటే మనకి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మన నీతిమంతులమేనండి. ముందుగా మనం చూసుకున్నాం తిమోతి రాసిన పత్రికలో, నీతిమంతులు ఉన్న వారికి మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనకి దేవుని యందు ఉన్నప్పుడు, దేవుని పట్ల మనం ఉన్నప్పుడు, దేవుని పట్ల మనం నడుచుకున్నప్పుడు, దేవుని గురించి మనమే తెలుసుకున్నప్పుడు, దేవుడు ఎవరో మనకు తెలిసినప్పుడు, దేవుని యందు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతాయి ఏంటంటే శ్రమలు స్టార్ట్ అవుతాయి అంటండి. ఆపదలని మనకి చాలా వస్తాయి అంటండి. అప్పుడు వచ్చినప్పుడు వాటినన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఇక్కడ ఎవరు విడిపిస్తారంటండి? యెహోవా విడిపించును. ఆయన విడిపిస్తాడని మనకి లేఖనం తెలియజేస్తుందండి. ఆయనకి ఏం పనండి విడిపించాలంటే? కానీ దేవుడు మనందరినీ సృష్టించిన దేవుడు. ఆయన ఎంతగానో ప్రేమమూర్తి కాబట్టి దేవుడు మనకి ఎంత శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్నో సమస్యల నుంచి మనం లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు కూడా దేవుడిని మనం ఆలోచించినప్పుడు, దేవుడే మనకి ఉన్నప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు మనకి తప్పకుండా ఎటువంటిదైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా దేవుడు వాటిలన్నిటిని ఏం చేస్తాడండి? విడిపిస్తాడంటండి. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎంతో ఆపదలు ఉంటాయి. ఎన్నో చాలా ఆపదలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఆపదలు ఒకటి కాదు, రెండు కాదు. ఒక ఇంటి సమస్య కానీ, కుటుంబాల సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, స్నేహితులు, బంధువులు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైతే ఉన్నారో మనకి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని అన్నిటినీ మనం కలుగకుండా ధైర్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనం ఒక పిరికి విత్తనం కింద మనం లేనప్పుడు, దుష్టుడికి మనం చోట్లు ఇవ్వలేనప్పుడు మనకి అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఎందుకంటే దేవుడు మనకి బలంగా ఉన్నాడు కదండి. దేవుడు మనకు బలంగా ఉన్నప్పుడు, దేవుని యందు మనం నమ్మకించినప్పుడు, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మనకి ఎంతగానో, మనకి ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఆయన నమ్మకించినప్పుడు, ఆయన యందు మనం విధేయతగా ఉన్నప్పుడు, ఆయన గురించి ఆయనే చేస్తాడని ఆయన మీద ఒక భారం వేసినప్పుడు దేవుడు మనకి వాటినన్నింటినీ శ్రమల నుండి తప్పిస్తాడని. అలాగే ఇంకో మాట చూసుకుందామండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడే మనకి ముందు లేఖలో మనం ఏం చూసుకున్నామండి? నీతిమంతుడికి ఏమొస్తాయంటండి? ఆపదలు వస్తాయి. వాటిలన్నింటినీ ఎవరు రక్షిస్తాడండి? యెహోవా తప్పిస్తాడంటండి. కానీ ఈ లేఖనంలో మనకి 2వ కొరింథీయులకు మనకి 12వ అధ్యాయం 10వ వచనంలో నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడును. ఏంటండి? మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో అప్పుడే బలవంతుడు. ఎందుకని? గనుక క్రీస్తు నిమిత్తం కలిగి ఉన్నాను గనుక. ఇక్కడ ఏమంటారంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని ఇక్కడ ఈ లేఖనం మనకి తెలియజేస్తుందండి. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం గనుక, ఈ వచనం చదవండి మళ్ళీ. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించను.
ఇక్కడ మనకి ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. మనకి ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడు మనకి ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. అప్పుడు మనకి మనం ఒక ఉన్న స్థానంలో ఉన్నాం అనుకోవచ్చు, పర్లేదు ఒక రోజు గడుస్తుంది, రేపు కూడా గడుస్తుంది అనే స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏమనుకోవాలంటే నేను బలహీనుడు. ఎందుకంటే మనం ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంతలా ఉన్నా మనం ఏమనుకోవాలంటే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన శ్రమలు కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత క్రీస్తు నిమిత్తం నాకు బలహీనలు గాను, నిందలు కానీ, ఇబ్బందులు, హింసలు, ఇక్కడ మనకి క్రీస్తు నిమిత్తం చాలా ఇబ్బందులు వస్తాయండి. చాలా కుటుంబం సమస్యలు వస్తాయి, మన ఇంట్లో ఇబ్బందులు వస్తాయి, మన ఇంట్లో సమస్యలు వస్తాయి. మనకి తెలియకుండా మనకి ఎదురవుతాయండి సమస్యలు. ఎంతోగానో సమస్యలు మనకి ఎదురవుతాయండి. అంతే. ఎందుకంటే థామస్ అంకుల్కి మన ఏదో చెరిగిపోయిందంటే అది ఒక సమస్య అండి, అది ఒక ఇబ్బంది. వాటిని అన్నింటినీ మనం చూసుకుంటూ కూర్చుంటే మనకి పని అవదండి. అందుకే మనకి ఈ లేఖనంలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి కొరింథీయులకు రాసిన సంఘం ఏం చెప్తుందంటే వాటి బలహీనతలు కానీ ఇబ్బందులు వచ్చినా సరే నేను సంతోషించుచున్నాను. ఇక్కడ ఎవరు సంతోషించున్నారండి? ఇక్కడ రాసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషిస్తున్నారు. మనం కూడా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఆపదలు మనకి వచ్చినా, ఆపదల నుంచి మనం లోపల నుంచి మళ్ళీ బయటికి రాలేకపోయినా, ఆ సమస్య నుంచి మనం ఎదుర్కొన్నా సరే మనకు అది పరిస్థితి తీరకపోయినా అప్పుడు మనం సంతోషించాలండి. ఎందుకంటే యెహోవా నా బలము. ఎవరండి బలము? యెహోవా నా బలము. అందుకే మనకు తెలియజేస్తుంది ఆయన నా బలం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన మనకి శక్తి అన్నప్పుడు మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు మనకి వాటిలన్నిటిని ఆలోచించినా మనం ఏమనుకుంటామండి? సంతోషిస్తాం. దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనకి తప్పకుండా కార్యం చేస్తాడండి. అందుకే ఇక్కడ మనకి ఏ మాట ఉందంటే ఇక్కడ సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ బలహీనత వచ్చినా మనకి ఇక్కడ సంతోషిస్తున్నాను అని చెప్తానండి. మనకు కూడా సమస్య వచ్చినా, అదే రీతిగా మనకి ఇబ్బందులు కానీ, హింసలు కానీ, ఒకళ్ళ దగ్గర నుంచి మనకి ఆపదలు కానీ, ఒకళ్ళు మనల్ని హింసించినా సరే, ఒకళ్ళు మన గురించి తక్కువగా బయట చెప్పినా సరే, వాటిలన్నింటినీ మనం చూసుకుని ఎదురాడేసుకోవడం కాదండి. ఏముందంటే మనం సంతోషించాలండి. వాటిలన్నింటినీ మనం సంతోషించినప్పుడే మనకి ఏమవుతుందండి? అప్పుడు మనకి దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడండి. అలాగే ఇంకో మాట చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. వనకుడి వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడని యెహోవాయే. ఇక్కడ మనకి ఈ లేఖనం చూసుకుంటే ఎవరికైనా ఏమైనా అర్థమైందండి? ఇక్కడ ఒకసారి మళ్ళీ చదవండి. వనకుడి వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడని యెహోవాయే. ఇక్కడ మనకి ఈ లేఖనం ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వచనంలో వణకుడి వారి ముఖం చూసి బెదరకుడి. ఇక్కడ మనకి ఈ లేఖనంలో మనకు తెలియజేసింది ఏంటంటే వణకుడి వారి ముఖం చూసి బెదరకుడి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ అది నా దాంట్లో కట్ అయిపోయింది. మీ కొరకు ఇక్కడ మనకి లేఖనం తెలియజేస్తుందంటే వణకుడి. ఇక్కడ ఎవరినైతే ఉన్నారో ఇక్కడ మనకి ఈ లేఖనం చూసుకుంటే మనకి ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే సమస్య ఉన్నారో, ఎవరైతే మనకి వేడిపిస్తున్నారో, ఎవరు మన గురించి తప్పు చెప్తున్నారో వారిని చూసి వారి ముఖము చూసి బెదరకుడి. ఇక్కడ వణకుడి వారి ముఖం చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో. ఎవరి కొరకండి? మన శత్రువులతో. ఎవరైతే మనల్ని వేడిపిస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి నిమిత్తం ఎవరు రక్షిస్తారని? దేవుడు రక్షిస్తారని మనకి ఈ లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఒకళ్ళని చూసి, ఒకళ్ళ ముఖము చూసి, ఒకళ్ళని ఏదో చేసి, ఒకళ్ళు మనల్ని కొట్టేస్తానని, ఒకళ్ళు నిన్ను ఏదో చేస్తాను, నిన్ను ఈ రోజు నేను బయటికి లాగుతాను, ఈ రోజు నిన్ను
పడుకోనే ఉన్న ఈరోజు నేను ఏదో చేస్తానని మనం భయపడినప్పుడు ఆ నిమిషంలో దుష్టుడు మనలోకి చేరి మనకి భయం పుట్టిస్తాడండి. అప్పుడు పుట్టించినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు నా బలము కాబట్టి దేవుడు నాకున్నాడు, దేవుడు ఎంతగానో కార్యం చేస్తాడు. ఎంతగానో యోబు గారిని సాతాను హింసించి ఇలా ఉన్న యోబు గారు ఇలా మొత్తానికి ఇలా అయిపోయినా సరే దేవుని యందు నమ్మికించాడు కాబట్టి, దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు వెంటనే సాతానా నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, ఇంకా చాలు నువ్వు హింసించిందని మళ్ళీ యోబుని వెంటనే మునుపటి స్థాయి కన్నా నూరెత్తుల కింద ఫలించాడండి. ఇలాగే మనం ఒకరిని చూసినప్పుడు, ఒకరి మొహం చూసినప్పుడు, ఒకరి గురించి మనం ఆలోచించినప్పుడు ఒకరు ఇలా చేస్తున్నారు కదా, ఒకరు మనకు డబ్బులు ఇచ్చి ఒకరు ఇవ్వనన్నారు కదా, ఒకరు దేవుని యందు మనం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు ఇబ్బంది ఇక్కడ ఇలా ఉంటున్నావని మనం ఉన్నప్పుడు వారి ముఖం చూసి భయపడకూడదు. ఎందుకంటే శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాడండి. ఇక్కడ మనకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో మన కుటుంబంలో కానీ, మన పరిస్థితుల్లో కానీ, మన ఇబ్బందులలో కానీ, మన హింసలలో కానీ ఎవరైతే మనకి ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులుగా ఎవరైతే మనకున్నారో, మనకి ఈరోజు చర్చికి వెళ్తున్నా అంటే ఈరోజు నాకు అవసరం చర్చికి వెళ్ళడం అటువంటి వాళ్ళు, లేకపోతే చర్చికి వెళ్ళి ఏం చేస్తారు, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు, నేను చెప్పించి అన్నట్టు వాళ్ళు ఉన్నారు దేవుని పట్ల తిరుగుబడి దేవుని పట్ల. ఎందుకంటే మనం వాళ్ళు వెనక లాగుతుంటారు. ఆ సమయంలో దేవుని పట్ల మనం నమ్మకించినప్పుడు దేవుని పట్ల వారి ఎవరైతే వారికి భయపడకుండా మనం ఉన్నప్పుడు వారి యందు మనం వాళ్ళు ఇలా చేసేస్తాను, నువ్వు చర్చికి వెళ్ళావంటే ఈరోజు నేను ఊరుకోను, లేదంటే ఈరోజు నువ్వు బయటికి వెళ్ళావంటే నేను ఊరుకోను, లేకపోతే నువ్వు ఏదో చేస్తానంటే ఊరుకోను, లేకపోతే నువ్వు బైబిల్ చదివితే నేను ఊరుకోను. అటువంటి వాళ్ళకి మనం భయపడకుండా మనకి ఎప్పుడైతే వాళ్ళు ఒక చిన్న పెరుగు విత్తనం వేస్తారండి, కానీ ఆ విషయంలో మనం భయపడకుండా నిలబడి ఉన్నామంటే దేవుడు మనకి సహాయం చేస్తాడండి. ఎలా సహాయం చేస్తాడు? శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవా. ఎందుకంటే మనం ముందుగానే చూసుకున్నాం 28వ అధ్యాయం సామెతల గ్రంథం, సింహం వలె ధైర్యంగా ఉండాలంటండి. సింహం వలె, ఇక్కడ సింహం వలె ఇంతలాగా దేవుడు మనకి ఇంత మాట కాన్ఫిడెన్స్ ఇక్కడ రాసి ఉంచాడంటే మనం కూడా అదే రీతిగా మనం చాలా కాన్ఫిడెన్స్ గా ఉండాలి. అందుకే రక్షించేవాడు మీ దేవుడైన యెహోవా. ఆయన యందు మనం నమ్మకించినప్పుడు ఆయనకే మనం చేతిలో ప్రభువే వీళ్ళని చూసుకో ప్రభు లేకపోతే నాకు సమస్య వచ్చింది, ప్రభు మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది అని ఆయన పట్లే మనం నమ్మకించి ఆయన పట్ల ఆయన దగ్గర మన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనందరినీ రక్షిస్తాడంటండి. అలాగే కీర్తనల గ్రంథము 118వ కీర్తన 14వ వచనం చదవండి. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయనే నాకు రక్షణాధారమైన. ఇక్కడ మనకి కీర్తనలు రాసిన పత్రిక ఏమంటుందంటే 14వ వచనంలో యెహోవా నా దుర్గము, నా గానము. ఇక్కడ మనకి కీర్తనకారుడు ఏమని రాశాడంటే ఆయన నా దుర్గము, ఆయన నా ప్రభు, ఆయన నా దేవుడు, ఆయనే నేను నమ్ముకుని ఉన్నాను, ఆయన నాకు రక్షణాధారమని చెప్తున్నానండి. ఎందుకంటే మనం కూడా మన దేవుడు నాకు దుర్గంగా ఉన్నాడు, దేవుడు నాకు కుడి చేతి వెనకాల ఉన్నాడు, దేవుడు మన వెనక నుండి మనం నడిపిస్తున్నాడు అని మనం కూడా చెప్పుకున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే సింహం వలె ధైర్యంగా చేస్తాడంటండి. మనం దేనికి భయపడక్కర్లేదండి. మనం ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుని పట్ల మనం ధైర్యంగా ఉన్నప్పుడు మనకి దేవుడు మనకి సహాయం చేస్తాడంటండి. మనం దేనికి భయపడాలండి? దేవుడు మనకి ఇంతలా ఉన్నా సరే దేవుడు మనకి ఇన్ని లేఖనాలు దేవుడు మనకి చూపిస్తున్నాడండి ఈరోజు. కానీ మనం కూడా ఏం చేయాలంటే మనకి దుష్టుడు ఎంతగానో మన ఇంట్లో కానీ, మన సమస్యలో కానీ, మనకు వచ్చే ఇబ్బందుల్లో కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే ఎంతో కొంత అక్కడ ఉండి ఏదో నడిపిస్తూ ఉంటాడండి. ఆ సమయంలో దుష్టుడు పారిపోవాలంటే మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలంటండి. సింహం వల్ల ధైర్యంగా ఉండి దేవుని పట్ల మనం నమ్మకించాలని చెప్తున్నారండి. ఇక్కడ మనకి ఈ లేఖనంలో ఇంతలాగా ఉన్నాయి కదండి. మనం ఇంతలాగా మనం దేవుని పట్ల మనం ఉన్నప్పుడు మనం ఎంతగానో ధైర్యంగా ఉండాలండి. అలాగే ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1
40 అధ్యాయం 29 వచ్చిన చదవండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇక్కడ మనకి యెషయా గారు ఇక్కడ మనకి మంచి మాట తెలియజేస్తున్నారండి. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఇక్కడ ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే దేవుని పట్ల మనం ఉన్నా సరే మనకి ఎంతగానో కష్టాలు వచ్చినాయో, ఎంతగానో ఇబ్బందులు వచ్చినాయో, వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు బలం ఇస్తాడంటండి. బలం ఇచ్చేవాడు ఆయనే. ఆయన అంటే ఎవరండి? దేవుడు. ఇక్కడ ఆ దేవుడు మనకి బలం ఇస్తాడని ఉందండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇక్కడ ఎవరైతే బలం లేక దేవుని పట్ల నడిచినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, ఆ సమయంలో దేవుడు వాళ్ళందరినీ కలుగు చేస్తాడంటండి. వాళ్ళందరికీ బలం ఇచ్చి వాళ్ళందరినీ నడిపిస్తాడంటండి. మనకి ఈ రోజు ఇంట్లో మనకి ఎంతగానో సమస్య ఇబ్బంది వచ్చినా, మనకి ఈరోజు హాలిడేకి వచ్చినా, ఈరోజు మనకి ఎటువంటి బాడీలో మనకి ఏమైతే పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నిటినీ సరిచేవాడు ఆయనే అంటండి. అందుకే ఈ లేఖనంలో మనకి తెలియజేస్తుందండి, బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కూడా మనకి కలుగజేస్తాడండి. ఎంతలాగా మనం ఎంతగానో దిగజారిపోయినా దేవుడు మనకి మళ్ళీ బలాన్ని మళ్ళీ మనకి వేసి తన సన్నిధికి నడిపిస్తాడంటండి. అందుకే మనం ఇన్ని మాటలు చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి ముందుగా సామెతల గ్రంథం 28వ అధ్యాయంకి వచ్చి మొదటి వచ్చిన చదవండి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా నుందురు. ఇక్కడ మనం ఈ అన్ని విషయంలో దేని గురించి చూస్తున్నామండి? ఇక్కడ దుష్టుడు పారిపోవాలంటే, మనం సింహం వల్ల ధైర్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలని మనం ఇవన్నీ మాటలు మాట్లాడుకున్నాండి. దుష్టుడు మనం ఎవడిని తరమకుండా దుష్టుడు పారిపోవాలంటే మనం చూసుకున్న లేఖనాలు అన్నీ కూడా మనం అలా ఉంటే, అలా జీవిస్తే దేవుడు వెంటనే మనకు తెలియకుండానే దుష్టుడు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన పట్ల నమ్మకించినప్పుడు, ఆయన పట్ల మనం విధేయతగా ఉంచినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే, సాతానుని కానీ మనకి ఏమైతే చీకటి వెనక లాగినా సరే దేవుడు మనల్ని ముందుగా నడిపిస్తాడండి. అందుకే మనం ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మనకి ఎంత సమస్య వచ్చినా సింహం వలె ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం కలుగజేస్తాడండి. అందుకే ఈ మాటలు మనం ఎవడున్న తరగకుండానే దుష్టుడు పారిపోతాడండి. ఇలాగా మనకి ఏం చేస్తాడంటే, మనం ఇవన్నీ మనం అనుసరించినప్పుడు, ఈ లేఖలన్నీ మనం చూస్తున్నాం కదండి, వాటిలో మనం ఇలా ఉన్నప్పుడు, మనం ఇలా జీవిస్తున్నప్పుడు దుష్టుడు ఖచ్చితంగా పారిపోతాడండి. అందుకే అప్పుడు పారిపోయినప్పుడు మనం పారిపోక ముందు కూడా దుష్టుడు మన ఇంట్లో ఉన్నా సరే మనకి తెలియకుండా ఉంటాడండి. కానీ దుష్టుడు ఉన్నాడో లేదో మనకి ఎవరికి కనబడ్డండి. అందుకే నీతిమంతుల వల్లే దేవుని పట్ల నమ్మకించినప్పుడు, దేవుని పట్ల విధేయతగా ఉన్నప్పుడు, దేవుడే మనకి ఆశ్రయదుర్గము, దేవుడే నా గానము, దేవుడే నా దుర్గము అన్నప్పుడు, దేవుడే నా బలము అన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే, నీ సింహం వలె, సింహము మనం దాన్ని ఎదురుగా వెళ్ళినా సరే అది భయపడకుండా ఉంచుంటుంది. కానీ మనం వెంటనే ఏం చేస్తాం? పారిపోతాం. కానీ మనం పారిపోయినట్లు కాదు, కానీ సింహం ఎంతలా ధైర్యంగా ఉందో, ఎంతలా ఉందో సింహం చూడండి. మనం వెళ్ళి దాన్ని ఒక వేట వేసేద్దాం అన్నా సరే అది కాన్ఫిడెన్స్ కలిగి ఉంచుంటుంది. వీళ్ళేం చేస్తాం, నేను చూసుకుంటాను అన్నట్టు చూస్తుంది. అలాగే మనం కూడా ఉండాలంటే, దుష్టుడు అపవాది మన మీదకి వచ్చినా సరే దేవుడు మనకి కాపుదలుగా ఉన్నాడు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అందుకే నేను భయపడను, ధైర్యంగా ఉంటానని మనకి ఈ మాటలు మనకి తెలియజేస్తుందండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన తర్వాత ఆమేన్. ఒకసారి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ఈ రాత్రి ఎన్న వాక్యాన్ని బట్టి లేక మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏమి చెప్పబడింది?
ఈ రాయబడిన వాక్యంలో అనే విషయాన్ని మనము నేర్చుకున్నాము. చక్కటి విషయాన్ని ఆజోర్ చిన్న వయసులోనే తనకు కలిగినది అనుభవం లేక నడిపింపు బట్టి మాట్లాడటం మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే ఈ మాటలు వాక్యం ఎంత పెద్ద చదువుకున్న వ్యక్తులైనా ఈ బైబిల్ గ్రంథాన్ని చెప్పటం మాట్లాడటం చాలా కష్టమని మాట్లాడలేరు. ఈ దేవుని గ్రంథము దేవుడే ఆయన తన మాటలు ఇస్తే మాట్లాడగలరు, కానీ దీనిలోంచి మహా గొప్ప జ్ఞానం ఉంది ఇందులో. ఈ జ్ఞానాన్ని మనం చెప్పాలి అని అంటే అది దేవుని వల్లే తప్ప మనుషులు తనంతట తాను ఎవడూనూ మాట్లాడడం చాలా కష్టం. మీరు ఎవరైనా నిలబడి ఒక మాట చెప్పండి అంటే ఏ మాటని చెప్పగలుగుతారు, కానీ బైబిల్లోంచి మాత్రం చెప్పడం అనేది చాలా కష్టం. అయితే ఏమి చెప్పాడు, ఏమి చెప్పబడింది తను చెప్పిన యొక్క లేఖన వాక్యములు అంటే ఆ సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో రాయబడిన మాట, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడు అనే ఒక చక్కటి మాట, నీతిమంతుడు. మనము నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతాం? ఎప్పుడు నీతిమంతులుగా మనం బ్రతుకుతాం? ఎప్పుడు నీతిమంతులు అని మనము పిలవబడతాం కదా. అయితే బైబిల్లో లోకం అంతటిని బట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమను పొందలేకపోతున్నారు అంటే అందరూ కూడా పాపము చేసిన వారు అని ఉంది. అంటే ఈ సమయంలో లోకమంతా కూడా ఏం చేయబడాలి అంటే నీతిమంతులుగా చేయబడాలి. నీతిమంతులుగా చేయబడాలి అని అంటే ఆ నీతిమంతుడైనటి యేసు ప్రభు వారి యొక్క రక్తమే నీతిమంతులుగా మనల్ని లేక భూలోకంలో ఉన్న మనందరినీ కూడా నీతిమంతులుగా చేయగలదు. దేవునికి స్తోత్రం. మీరు చదవనక్కర్లేదు, కానీ రోమీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే మన అందరి నిమిత్తం యేసుక్రీస్తు ఆయన బలయ్యి తన రక్తమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అని చెప్పబడింది. కనుక నీతిమంతులు సింహముల ధైర్యముగా ఉంటారు. అవును, సింహము అనేది బైబిల్లో 3 విధాలుగా కనబడుతుందండి. ఒకటి, సాతానుడు అనబడినటువంటి వాడు కూడా సింహమే అని చెప్పుకుంటాడు. అలాగే యేసు ప్రభువు వారు కూడా సింహమే. అలాగే నీతిమంతులు అనబడినంటి ఎవరు? విశ్వాసులైన వారు. వాళ్ళు కూడా దేవుడేమన్నాడు? నీతిమంతులు సింహము వంటి వారు అని రాశాడు. కనుక సింహము అనేది ఒక క్రూరత్వం, ఒక క్రూరమైన జంతువు. దాన్ని మనము ఆపాదించడము, దేవునికి ఆపాదించడము అది కరెక్టేనా అని అంటే కరెక్టే. ఎందుకంటే దాని క్రూరత్వాన్ని మనం తీసుకోకూడదు, దాని యొక్క భయంకరమైన పరిస్థితిని మనం తీసుకోకూడదు, ఆ క్రూరత్వాన్ని తీసుకోకూడదు. అది క్రూరమైన జంతువు. కానీ ఆ సింహానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే ధైర్యం. అది ఎవరికి ఉండాలి అని అంటే క్రైస్తవ యేసు రక్తంలో కనబడినటువంటి దేవుని పిల్లలకి
ఉండాలి. కనుక ధైర్యముగా ఉండాలి. ఏదైనా మనకు కలిగిన పరిస్థితిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మనకు అప్పు కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. మన బలహీనత కలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి. మన శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మనకి అనుకూలమైన పరిస్థితులు మన మీద చాలాసార్లు వచ్చేస్తుంటాయి, ఒత్తిడి చేసేస్తుంటాయి. మనల్ని మన మనసుల్లోని ఎంతగానో ఒత్తిడి చేసేస్తూ ఉంటుంటాయి, మనల్ని బలహీనపరిచేస్తాయి, తొక్కేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మాటలు మీకు కూడా అలాంటి మరి అధైర్యాలు అనేది మీ జీవితంలో ఎదుర్కోవడం జరిగింది. నా మట్టికి నేనే బలహీనంగా ఉన్నప్పుడు అధైర్యాన్ని నేను ఎదుర్కోలేక ఒక పిరికితనం అనేది, భయం అనేది వచ్చినప్పుడు మనము దేవుని పిల్లలం కదా, ధైర్యంగా ఉండాలనే విషయాన్ని ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని మనము ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండటం అనేది చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పబడిన మాట ఏంటి అంటే 34వ కీర్తన 19వ వచనంలో ఇందాక చదివించాడు కదా మాట, ఒకసారి చదువుల మాట కూడా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. చూడండి, ఇక్కడ కూడా ఆపదలు అని చెప్పాయి. పైన ఏమన్నాడు? నీతిమంతునికి కలుగు ఆపదలు. దేవుని స్తోత్రం. అంటే నీతిమంతునికే ఆపదలు వస్తాయి, నీతిమంతునికే కష్టాలు వస్తాయి, నీతిమంతులకే నిందలు వస్తాయి. ఏమండి? కనుక నీతిమంతులు ఆపదలు ఏం చేయాలంటే, ఆపదలు వచ్చినా కానీ ఆ ఆపద నుంచి మనం తొలగిపోకుండా ధైర్యంగా ఏం చేయాలో తెలిసింది, నిలబడితే ఆ యొక్క ఆపదలని మనం కాపాడబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆపద వచ్చింది కదా అని చెప్పేసి మనము ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోకూడదు, వేరే పరిస్థితులు మనము ఎంచుకోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. గనుక యేసు ప్రభు కూడా ఎవరో తెలిసిందండి అనగా యూదా గోత్రపు యొక్క సింహం, యూదా గోత్రం యొక్క సింహం. దేవునికి స్తోత్రం. సాతాను కూడా ఎవరంటే గర్జించు సింహం. దేవునికి స్తోత్రం. గర్జించే సింహమే తప్ప వాడి వల్ల ఏమీ లేదు, గర్జించడమే, వాడిలో ఏ శక్తి లేదు. కనుక దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని పిల్లలైన వారు కూడా సింహపు పిల్లలు అని బైబిల్లో రాయబడటం జరిగింది. కనుక సింహపు పిల్లలు అంటే ఎవరికి కొద్దుగా ఉన్నా కానీ దేవుడు సింహపు పిల్లలు కూడా కొదువు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనకి చెప్పబడుతూ ఉంది. దేవుని యొక్క లేఖనం మనం తెలియజేయబడుతుంది. మనం దేవుని సన్నిధిలో కూర్చుంది దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నట్టు మనల్ని దేవుడు సహాయం చేస్తాడని తెలియజేస్తున్నాం. మనము దేవుని ఎదుట ఆయన పాదముల దగ్గర, ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అయితే ఒకటి, మనం పిచ్చుకల వల్లే ఆయన బలిపీఠం దగ్గర ఏం చేయాలంటే మర్ర పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిచ్చుకలు ఆయన బలిపీఠమును ఆశ్రయిస్తాయి అని అన్నాడు. మరి పిచ్చుకలు బలిపీఠమును ఆశ్రయించడం ఏమిటండి అని అంటే, దేవుని బిడ్డలు గమనించండి, పిచ్చుకలు చాలా అల్పమైనవి, అవి చాలా చిన్నవి. అలాగే మానవుని జీవితం కూడా చాలా అల్పమైన జీవితం. అలాంటి అల్పమైన జీవితం అనబడినట్టు ఈ యొక్క పిసుకులు అనబడినవి ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించాయో, లేక మరి కోరుకున్నాయో, అక్కడ తిరుగుతున్నాయో, లేకపోతే అక్కడ మొదలుపెడుతున్నాయో, అలాగే సంఘం అనబడిన దేవుని పిల్లలు అనబడినట్టు మనం కూడా ఏం చేయాలంటే ఆ పిచ్చుకల వలె మనం కూడా చల్పులంగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి సమాధానం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు ఆయన సింహము అన్నాడు, నీతిమంతులు అన్నాడు, పిచ్చుకలు అన్నాడు, ఇంకా ఏమన్నాడంటే చాలా రకరకాలుగా చెప్పాడు. పౌరము అన్నాడు,
ఇంకా చూస్తే అక్కడ నేను చెట్టు అన్నాడు. ఇంకా ఇంకా అంటే మనల్ని రకరకాలుగా ఎన్నో విధాలుగా ఆయన పోల్చి ఆయన మనను దేవుని బిడ్డలుగా తీరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నువ్వు ఒకవేళ చెట్టువైనా దేవుని సన్నిధిలో దేవునికి లోబడు, పిచ్చుకవైనా దేవుని సన్నిధిలో లోబడు, ఒక సింహం అయినా దేవునికి లోబడు. ఇంకా చూస్తే దేవుని బిడ్డరా, నీతిమంతుడు అయినా దేవునికి లోబడు, పావులు అయినా దేవునికి లోబడు. ఇలాగా దేవుని వాక్యంలో అనేక విషయాలు నీ మీద ఆయన ఒక గుర్తుగా పెట్టి సూచనగా పెట్టినప్పుడు ఎందుకు పెట్టాడు, ఎందుకు ఆయన ఆ విధంగా మరి మనల్ని పోల్చాడు అనే విషయాన్ని మనం గమనించుకుని చక్కగా ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం జీవించాలి. ఇంకా ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ప్రార్థిద్దాం, ఆయన అడుగుదాం, ఆయన ఆశ్రయిద్దాం, నీతిమంతులుగా ఆయన్ని బతులాడుకుందాం. మనకున్న సమస్యలు దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసి బతులాడుకుని ఏడ్చి కన్నీళ్లతో మన సమస్యలు దేవుని దగ్గర చెప్పుకుందాం. ఆయన సన్నిధిలో చెప్పుకున్న వాళ్ళు ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఇననేరకూడినట్లుగా ఆయన చెవులు మందము కానే కాదు. ఆయన మరి రక్షింపనేరుకున్నట్లుగా సహాయం చేయకుండా నేర్చుకున్నట్లుగా ఆయన చేతులు కొలుసం కాదు. కనుక ఆయన సన్నిధిలోకి వద్దాం, ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఆయన నామాన్ని గణపరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.